ఇసుక విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1 లో ప్రమాదం సంభవించింది. సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఎల్పీ బేస్ స్టీల్ లాడిల్ బ్లాస్ట్ అవడంతో ప్రమాదం జరిగింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఇక బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1 లో ప్రమాదం సంభవించింది. సీనియర్ మేనేజర్ మల్లేశ్వరరావు ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. ఎల్పీ బేస్ స్టీల్ లాడిల్ బ్లాస్ట్ అవడంతో ప్రమాదం జరిగింది. చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. ఎస్ వాసు. కాసేపటి క్రితమే విశాఖ స్టీల్ ప్లాంట్ SMS-1 లో ప్రమాదం జరిగింది. ఈ హాట్ మెటల్ పడిపోవడంతో సీనియర్ మేనేజర్ తీవ్ర గాయాలు కావడం జరిగింది. మనం చూడొచ్చు ఫోటోలో కూడా చాలా ఒళ్ళంతా కూడా మొత్తం శరీరం అంతా కాలిపోవడం జరిగింది. ఆయన ప్రాణానికి అపాయం లేనప్పుడు కూడా ఆయన తక్షణం అక్కడ నుంచి హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. ఎల్పీ బే స్టీల్ లాడిల్ బ్లాస్ట్ అవడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఆ కార్మికులు కూడా మొత్తం ఆందోళన చెందుతున్నారు. ఇతను ఒక్కరికే ప్రమాదం జరిగింది, ఇంకెవరికైనా గాయపడ్డారని కూడా ఆ కార్మికులు కూడా ఆరా తీస్తున్నారు. ఆ యాజమాన్యం అయితే త్వరకు కూడా ఈ ప్రమాదానికి సంబంధించి ఎటువంటి ప్రకటన చేయలేదు, ఎటువంటి వివరణ ఇవ్వలేదు. ఇప్పుడు గాయపడినటువంటి మేనేజర్ అయితే దగ్గరలో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడం జరిగింది. ఒకవైపు స్టీల్ ప్లాంట్ బయట టెంట్లు వేసుకుని నిరసన వ్యక్తం చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ని కాపాడుకోవాలని గత కొంతకాలంగా దాదాపు 2.5-3 సంవత్సరాలు కూడా ఈ ఆందోళన చేస్తున్నారు. ఇవాళ కూడా ఆందోళన చేస్తున్నారు. ఒకవైపు ఆందోళన చేస్తున్నప్పుడు మరోవైపు స్టీల్ ప్లాంట్ లో ఈ తరహా ప్రమాదాలు గతంలో కూడా ఈ 2-3 నెలల్లో కూడా 1 ప్రమాదాలు జరగడం జరిగింది. ప్రమాదాలు అయితే ఆగటం లేదు. ఒకవైపు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి, ఇటువంటి ప్రాణాలు పోతున్నాయని కూడా కార్మిక కుటుంబాల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రమాదాలకైతే ఫుల్ స్టాప్ పడట్లేదు. మరోవైపు సిబ్బందిని కూడా తగ్గించేస్తున్నారు, వేరే చోటకి బదిలీ చేస్తున్నారు. వీటన్నిటి మీద స్టీల్ ప్లాంట్ కాపాడాలని ఉద్యమాలు చేస్తున్నారు ఒకవైపు. మరోవైపు సరైన మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల, యాజమాన్యం సరిగా పట్టించుకోకపోవడం వల్ల ఇటువంటి ప్రమాదాలు జరిగి కార్మికులు కూడా మృత్యువాత పడే ప్రమాదం ఉంది, అవకాశాలు జరుగుతున్నాయని కూడా వాళ్ళు ఆందోళన వ్యక్తం చేస్తారు. మొత్తానికైతే ఈ ప్రమాదానికి సంబంధించి ఇంతవరకు యాజమాన్యం కానీ లేదా కార్మిక సంఘాలు కానీ ఎటువంటి ప్రకటన చేయలేదు. మరి కాసేపట్లో దీనికి సంబంధించి పూర్తి వివరాలు అయితే వెల్లడే అవకాశం ఉంది. రైట్ వాసు.